ఈరోజు రాష్ట్ర గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. గవర్నర్ గారిని అభినందిస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నర్ కోట అనేటువంటిది లేక రాష్ట్రపతి కోట అనేటువంటిది మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంపార్టెన్స్. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులకు నామినేట్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తే గవర్నర్ రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలుసు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేటువంటి వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్లు ఇస్తుంది? కేసీఆర్ కుటుంబానికి, వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండేటువంటి వాళ్లకు, వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటువంటి వాళ్లకు, ఆత్మ గౌరవం లేనటువంటి వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తారు. గవర్నర్ కోటాలో కూడా చేసేటువంటి నామినేట్ పోస్టులు కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వాలనడం ఏమాత్రం న్యాయం కాదు. గవర్నర్ తీసుకున్న నిర్ణయము మరి నాకు తెలిసినంత వరకు మీలాంటి ప్రచార ప్రసార సాధనాల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మరి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ లీగల్ ఒపీనియన్ కానీ తీసుకున్న తర్వాతనే రిజెక్ట్ చేస్తున్నట్టు టీవీలలో వస్తాం. ఈరోజు అనేక పార్టీలు ఫిరాయించినటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సేవ చేసేటువంటి వాళ్ళకు మాత్రము గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని నియమించడం, రిజెక్ట్ చేయడం వాస్తవం, అది మంచిది, ఆరోగ్యాన్ని జరగాలి. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఈరోజు రాష్ట్రపతి కూడా రాష్ట్రపతి కోటాలో ఎంపీలను రాజ్యసభకు నామినేట్ చేసేటువంటి సాంప్రదాయం ఉంది, కోటా ఉంది. ఉదాహరణకు మన తెలంగాణను ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ నుంచి కూడా ఒక రచయితకు నరేంద్ర మోడీ గారు అవకాశం ఇచ్చి రాజకీయాలకు అతీతంగా విజయేంద్ర ప్రసాద్ అనేటువంటి ఒక సినిమా రచయితకు, ఒక అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి, అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి RRR పిక్చరు సంబంధించినటువంటి డైరెక్టర్ అయితే రాజమౌళి గారి ఫాదరు, అదేవిధంగా ఆ సినిమాలకు రచయితగా వివరించినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి అనేకమైనటువంటి విజయవంతమైనటువంటి సినిమాలకు రచయితగా వివరించినటువంటి వ్యక్తి, భారతదేశం యొక్క చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యము ఉన్నటువంటి అనేకమైనటువంటి స్టోరీస్కు, కథలకు రచయితగా వివరించి మరి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క సినిమా యొక్క ప్రాధాన్యతను పెంచినటువంటి వ్యక్తులలో విజయేంద్ర ప్రసాద్ గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నది. అలాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి కానీ ఎక్కడ మాకు ఆఫీస్ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆయన ఒక రచయితగా ఈరోజు నరేంద్ర మోడీ గారు నామినేట్ చేశారు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దక్షిణ భారతదేశం నుంచి పిటి ఉషా